షాద్నగర్లోని ఎన్ఆర్ఎస్సి ఇన్లో ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కర్టన్ రైజర్ ప్రోగ్రాం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్టన్ రైజర్ ప్రోగ్రాంలో భాగంగా యాంటీనాలు, రియల్ టైమ్ శాటిలైట్ అక్విజిషన్ మోడల్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఢిల్లీలోని ఫరీదాబాద్లో ఈ నెల 17 నుంచి 20 వరకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన భారతిల ఆధ్వర్యంలో షాద్నగర్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో కర్టన్ రైజర్ ఈవెంట్ను నిర్వహించారు. భారత్ శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక అభివృద్ధి సాధిస్తుందన్నారు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్. అందుకు చంద్రయాన్ 3, ఆదిత్య L1 సక్సెస్లే నిదర్శనమన్నారు. విద్యార్థులందరూ ఇండియన్ స్పేస్ హిస్టరీ తెలుసుకోవాలన్నారు. So all that is the activity which is done at National Remote Sensing Center. We also have another center where the launches of these rockets are done. Many times on television you see the rocket launches. They are done from Sriharikota, Shar Center of ISRO. So like that, throughout the country, ISRO centers are distributed and many space related activities are done in these centers. So basic idea of bringing you all young children here to give you a first-hand exposure that how these activities are done, what happens after a satellite is launched, how this satellite data is used for socio-economic development, for the development of country. All that you will learn today while you are visiting various technical facilities after this program in NRSC Shadnagar campus. ప్రస్తుత జనరేషన్ విద్యార్థులు ఎక్కువగా ఐటీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నారు టాస్క్ CEO శ్రీకాంత్ సిన్హా. సైన్స్ రంగాలపై చాలా తక్కువ మంది వెళ్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో ఉన్న స్కై రూట్ ఏరోస్పేస్ గురించి తెలుసుకోవాలన్నారు. టాస్క్ ప్రోగ్రాం వల్ల 40,000 మంది బెనిఫిట్ పొందారని తెలిపారు శ్రీకాంత్. సైన్స్ ఫెస్టివల్కు తనను ఇన్వైట్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు ఓయూ రిజిస్టర్ లక్ష్మీనారాయణ. దేశంలో ఎక్కడ లేని విధంగా ఓయూకి ఓన్ శాటిలైట్ ఛానల్ ఉందన్నారు. Science festival, because today the biggest challenge is for us in the colleges, everyone wants to go into IT industry only. It is very simple. Everyone, today we are only into operations and services. We need to think differently. How many of you have heard about Skyroot? Okay, Skyroot is the pride of Telangana. The first private rocket that was launched by anyone in India was by the startup called Skyroot. We have witnessed numerous advancements in launch of satellites and different kinds of spacecraft, space exploration in recent years. A lot of space revolutionary research has been conducted and our ISRO scientists have contributed greatly to the space technological development. I feel that this particular program will help the students understand about the achievements, the various launch vehicles, satellites, ground stations, remote sensing applications and research challenges. This is a great opportunity of students to take part in live sessions, to build career and to take significant contribution to the country. షాద్నగర్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో జరిగిన కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ల్యాబ్ డేటా ఎంట్రీ రూమ్ చూపించారు. శాటిలైట్స్ ఎలా వర్క్ చేస్తాయో వివరించారు సైంటిస్టులు. కార్యక్రమంలో 15కు పైగా స్కూల్స్, కాలేజీలకు సంబంధించిన 370 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో అంబేద్కర్ విద్యా సంస్థలకు చెందిన డైరెక్టర్ రిషికాంత్ తో పాటు 30 మంది విద్యార్థులు హాజరయ్యారు. శాటిలైట్, ఇస్రో వర్క్స్ తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. ఇక్కడ మాకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి తెచ్చారు. మాకు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాము. ఇలా మాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. మాకు ఏమేమి చెప్పారంటే శాటిలైట్ ఎలా వర్క్ అవుతుందని, దానివల్ల మాకు వచ్చే జియోగ్రఫికల్ కండిషన్స్, ఇంకా శాటిలైట్ వల్ల మనకు యూజెస్ ఏమేమి ఉన్నాయి, శాటిలైట్ వల్ల టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుంది, శాటిలైట్ వల్ల టెలికామ్ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది, ఐటీ ఇండస్ట్రీ, ఇంకా వేరే దాని గురించి చెప్పారు. మాకు కొన్ని శాటిలైట్ ఇమేజెస్, శాటిలైట్ ప్రోటోటైప్స్ చూపించారు. ఇంకా మాకు కొన్ని పీపీటీ కూడా పెట్టారు. దానివల్ల మాకు శాటిలైట్ అంటే ఏంటి, శాటిలైట్ వల్ల ఎలా యూజ్ ఉన్నాయని చెప్పి చాలా బాగా అర్థమైంది. ఇక్కడ ఇస్రో గురించి అనేది చాలా డీటెయిల్గా అంటే శాటిలైట్స్ ఎట్లా ప్రిపేర్ అవుతాయి, అవి మనకి సిగ్నల్స్ ఎట్లా అందిస్తాయి, వాటి వల్ల టీవీస్, టెలిఫోన్స్ అనేవి ఎట్లా వర్క్ చేస్తాయో చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. శాటిలైట్ వెళ్ళడానికి కారణం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పార్ట్స్ డివైడ్ చేసుకుంటా అంటే ఒక పార్ట్ ఒక దాకా సమ్ ఇన్ఫర్మేషన్కి క్యారీ చేసుకొని దాని నుంచి ఇంకోటి అట్లా 3 types ఆఫ్
పార్ట్స్ చెప్పారు వాళ్ళు. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లోని ల్యాబ్స్, డేటా ఎంట్రీ, శాటిలైట్స్ ను విద్యార్థులు ఆసక్తిగా చూశారు.